మాలేసుకొని ఉంటావు. నువ్వు ఆ టైంలో, ఆ సర్టెయిన్ టైంలో నువ్వు మాంసాన్ని తింటావా? నేను తీసుకొచ్చి వండి నీకు పెడతా. కనీసం తీసుకొచ్చి నీ ముందు పెడతా. లేతే నీ పక్కనే కూర్చొని నేను తింటా నీకు పెట్టకుండా. నువ్వు అంగీకరిస్తావా అంటే లేదు. ఎందుకు? నేను మాంసాన్ని వారికి ఇచ్చినా, మాంసం వారి పక్కన కూర్చొని తిన్నా, వారు మాంసము ఆఖరికి స్మెల్ పీల్చినా సరే పెట్టినందుకు నాకు శాపము, తిన్నందుకు వారికి శాపము. కాబట్టి ఆ దీక్ష రోజు మేము వారికి ఇట్లాంటియేమి చెయ్యము, ముట్టము అనంటారు. మీకే ఆ కొన్ని రోజుల మట్టుకు చేసే దీక్షకే మీరంత దీక్షతో ఉంటే, మేము ఆ బాప్తీసము తీసుకొని మరి చనిపోయేదాకా దేవుని యొక్క మాటలు అంగీకరించి ఆయనందు భయము భక్తితో ఉండి, బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉన్న మాకు దేవుడు చెప్పినటువంటి మాటేంటి? విగ్రహాలకు అర్పించినది తినకూడదు. మేమెప్పుడైతే బాప్తీసం తీసుకున్నామో